ఎంతో సింపుల్ గా అయితే లెమన్ పికిల్ అయితే తయారు చేసుకున్నాను. నేనైతే బాగా పండిన లెమన్స్ అయితే ఒక 50 తీసుకున్నాను. అందులో 25 లెమన్స్ వచ్చి ఆ వీడియోలో చూపించిన విధంగా ఒక కాయని 8 పీసెస్ గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అయితే సపరేట్ చేసుకున్నాను. మిగిలిన 25 లెమన్స్ అయితే జ్యూస్ అయితే తీసుకొని పక్కనైతే ఉంచుకున్నాను. కప్పుతో అయితే నేను కొలుసుకున్నాను. ఒక 5 కప్స్ వచ్చాయి. 3/4 కప్ అయితే రాళ్ళుప్పుని తీసుకొని 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక బాక్స్ లో అయితేనా ఒక 25 డేస్ అయితేనా అప్పుడప్పుడు కలుపుకుంటూ నిలువైతే ఉంచుకోవాలి. 25 డేస్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే తయారవుతుంది. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి. నిమ్మకాయ గుజ్జులో 1 కప్ కారపొడి, ఆవపిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ లోకి 1 కప్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకుంటే ఎంతో టేస్టీగా తయారవుతుంది.